హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ గార్డ్ ఛానల్స్. ఈరోజు వీడియోలో మీకు NH 216 కత్తిపూడి టు ఒంగోలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మన ముమ్మడివరం బైపాస్ రోడ్ని ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం ముమ్మడివరం ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం ముమ్మడివరం సిటీలోకి వెళ్తామన్నమాట. ఈ రైట్ సైడ్ వెళ్తే ముమ్మడివరం సిటీలోకి వెళ్తాం. డైరెక్ట్ ఇలా వెళ్తే మనం బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ముమ్మడివరం బైపాస్ మాట ఇది మీరు చూస్తున్న రోడ్డు. ఈ వీడియో ఇప్పుడు నేను తీస్తున్నది అమలాపురం వైపు నుండి కాకినాడ వైపు చూపిస్తున్నాను అన్నమాట. నేను మన అమలాపురం నుంచి కాకినాడ వైపు వెళ్తున్నమాట. ఈ బైపాస్ రోడ్లో మనకి మధ్యలో ఈ బైపాస్ రోడ్ అనేది మనకి తగులుతుందన్నమాట. మహిపాల్ చెరువు దాటిన తర్వాత మీకు బొండాయికూడు అనే విలేజ్ వస్తుంది. బొండాయికూడు దాటిన వెంటనే మనకి HP బంక్ ఉంటుందన్నమాట. HP బంక్ పక్క నుంచి మనకి ఈ బైపాస్ రోడ్ అనేది ఎంట్రన్స్ అవుతుంది. మనం రైట్ సైడ్ తీసుకుంటే ముమ్మడివరం సిటీలోకి వెళ్ళచ్చు. మనకి ముమ్మడివరం సిటీతో పని లేకపోతే మనం డైరెక్ట్ ఇలాగా బైపాస్ మించి డైరెక్ట్ కాకినాడ వైపు వెళ్ళిపోవచ్చు. లేదంటే డైరెక్ట్ మనం ముమ్మడివరం ఎండింగ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ముమ్మడివరం ఎండింగ్లో మనకి ఎయిమ్స్ కాలేజ్ ఉంటుంది అన్నమాట. ఆ ఎయిమ్స్ కాలేజ్ కూడా ఈ బైపాస్ రోడ్ అనేది మనకి ఎండింగ్ అవుతుంది. మనకి సూపర్ లగ్జరీ బస్సెస్ అండ్ నాన్ స్టాప్ బస్సెస్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి. ఓన్లీ పల్లి వెలుగు బస్సెస్ మాత్రం ముమ్మడివరం సిటీ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సెంటర్ వచ్చేసి కొండాలమ్మ చింత అనే సెంటర్ అన్నమాట. ఇది మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అయినవెల్లి వెళ్తాం అన్నమాట. రైట్ సైడ్ ముమ్మడివరం సిటీలోకి వెళ్తాం మళ్ళీని. ఇది మీకు అయినవెల్లి రోడ్డు అన్నమాట. ఇది మీరు చూస్తున్నది డైరెక్ట్ వెళ్తున్నాం. మీకు ఈ రోడ్లో వెళ్ళకపోతే మన ట్రాఫిక్ అనేది ఏమీ ఉండదు. మనం ఈజీగా ముమ్మడివరాన్ని క్రాస్ చేయొచ్చు. మన సిటీలోంచి వెళ్తే బట్టి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి కూడా అంత అనువుగా ఉండదు సిటీలోంచి వెళ్తే. దాని గురించే మనకి ఈ బైపాస్ అనేది నిర్మించారు. ఇక్కడ కాలేజీ కూడా ఉంది మనకి లెఫ్ట్ సైడ్. మహిళా జూనియర్ కాలేజ్ అన్నమాట అది ముమ్మడివరం. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు ఎంత బాగుందో చూడండి. మనకి అమలాపురం బైపాస్ రోడ్ లాగే ఈ రోడ్డు కూడా వేశారు. మనకి ఈ రోడ్డు కూడా మీకు పచ్చని పంట పొలాలు కొబ్బరి తోటల మధ్యలోంచి వెళ్తుంది. ఈ రోడ్లో ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక కలవట్టు నిర్మించారు. ముమ్మడివరం బైపాస్ రోడ్లో మనకి కలవట్లు తక్కువే ఉంటాయి. అమలాపురం బైపాస్ రోడ్లో అయితే ఎక్కువ ఉంటాయి. ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ బైపాస్ రోడ్లో, పెద్ద హెవీ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టడానికే మనకి ఎక్కువ టైం పట్టింది. ఒక వంతెన అంటే కింద నుంచి బైపాస్ ఫ్లైఓవర్లా నిర్మించారు అన్నమాట ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కట్టడానికే ఈ బైపాస్ రోడ్లో ఎక్కువ టైం పట్టింది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో. మనకి ఈ రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన కొబ్బరి తోటలు అన్నమాట. ఎవరైనా అమలాపురం నుంచి కాకినాడ వెళ్తే ఈ రోడ్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ రోడ్తో జర్నీ చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఇందాక మీకు బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్ నిర్మించారు ఒకటని. ఆ బ్రిడ్జ్ ఇదేమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ఇంకొంచెం చూడండి, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. మనకి ఈ బైపాస్ రోడ్లో ఈ బ్రిడ్జ్ నిర్మించడానికే చాలా రోజులు పట్టింది. ఇంచుమించు 2 సంవత్సరాల పైన పట్టింది. చూడండి, పక్కన అన్నీ కూడా ఆక్వా చెరువులు అన్నమాట, రొయ్యల చెరువులు. ఆ పక్కన ఈ పక్కన ఈ పక్కనేమో కొబ్బరి తోటలు రైట్ సైడు. ఇవన్నీ కూడా ఆక్వా చెరువులు అన్నమాట. మనకి మొత్తం ఈ బైపాస్ రోడ్డు పొడవు వచ్చేసి 4.5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 4.5 కిలోమీటర్స్ అన్నమాట. మనకి బొండాయికూడు తుంకా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ముమ్మడివరం ఎయిమ్స్ కాలేజ్ దగ్గర ఎండ్ అవుతుంది అన్నమాట. ఈ బైపాస్ రోడ్లో ప్రయాణించడం వల్ల మనం ట్రాఫిక్ని లేకుండా ఈజీగా క్రాస్ చేయొచ్చు అన్నమాట ముమ్మడివరం సిటీని. నెక్స్ట్ మీరు చూడబోయే జంక్షన్ వచ్చేసి ఇది కాశీవారి తూమ్ సెంటర్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తానేలంక అనే గ్రామం వెళ్తాం. రైట్ సైడ్ మళ్ళీ మనం ముమ్మడివరం సిటీలోకి వెళ్తాం అన్నమాట. ఇది తానేలంక రోడ్డు అన్నమాట. ఇది డైరెక్ట్ ఇది బైపాస్ రోడ్ అన్నమాట. మనకి ఇక్కడ నుంచి బోర్డింగ్స్ చూడండి ఫ్రెండ్స్. మనం
డిస్టెన్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. యానం చూడండి 15 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. కాకినాడ 43 కిలోమీటర్స్, కత్తిపూడి 83, విశాఖపట్నం వచ్చేసి 203 కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుంచి. మీకు ఎండింగ్లో మనకి బైపాస్ రోడ్ ఎండింగ్లో మనకి బోర్డింగ్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడ బోర్డు చూడండి, మనకి రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ మనం ముంబాయి సిటీలోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్ వెళ్తే కాకినాడ వెళ్ళొచ్చు అని బోర్డింగ్ కూడా పెట్టారు ఇక్కడ. మనం ఇంకా ఎండింగ్లోకి వచ్చేసామన్నమాట. ఇంకా చూడండి పల్లెవేలు బస్సు మీకు ముమ్మడివరం సిటీలోంచి వస్తుంది చూడండి. మనం ఈ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం మళ్ళీ ముమ్మడివరం సిటీలోకి వెళ్తాం అన్నమాట. ఇలా వెళ్తే పల్లెవేలు బస్సు మనకి ముమ్మడివరం సిటీలోంచి వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ముమ్మడివరం అయితే క్రాస్ చేసామన్నమాట. ఈ బైపాస్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లిపాలెం జంక్షన్ అన్నమాట. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.